హార్దిక్ పాండ్యాని ఎందుకు గ్లౌస్ మార్చుకొని ఇచ్చారు, అది కూడా ఓవర్ మధ్యలో? డౌట్ వచ్చిందా? మ్యాచ్ చూస్తున్నప్పుడు క్లారిటీ లేదు, తర్వాత వెళ్ళి మళ్ళీ వీడియో చూస్తే నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే హార్దిక్ పాండ్యాకి ఓవర్ మధ్యలో 12th ఓవర్లో టు బి ప్రిసైజ్ గ్లవ్స్ చేంజ్ చేసుకొని ఇచ్చారు. నౌ ఇదే ఇష్యూ సిఎస్కే డీసీ గేమ్లో ట్రిస్టన్ స్టబ్స్ కూడా తను కూడా చెమట పట్టేసి గ్లవ్స్ అన్ని తడిసిపోతే నేను గ్లవ్స్ మార్చుకుంటానంటే ఓవర్ మధ్యలో అలౌ చేయము అని ఎంపైర్స్ ఆపేశారు. ఆ డిస్కషన్లో ఆర్గ్యుమెంట్లో నితీష్ రాణా కూడా ఎంపైర్తో ఇన్వాల్వ్ అవడం, తను కొంచెం ఏదో మాటలనడం, తనకి 25% ఫైన్ పడ్డం, ఈవెన్చువల్గా ట్రిస్టన్ స్టబ్స్ అవుట్ అయిపోవడం, వెనక్కి వచ్చిన తర్వాత బ్యాట్ ఇసిరిసాడు, హెల్మెట్ ఇసిరిసాడు. ఆ కోపం ఎందుకు? ఓవర్ మధ్యలో చేంజ్ చేసుకునేలేదు. లా ప్రకారంగా ఓవర్ మధ్యలో మీరు గ్లవ్స్, బ్యాట్, హెల్మెట్ ఏది కూడా తీసేయడానికి లేదు ఆర్ ఎక్స్చేంజ్ చేయడానికి లేదు, అన్లెస్ మీ బ్యాట్ ఇరిగిపోతే తప్ప. అలాంటిది మరి ఇక్కడ హార్దిక్ పాండ్యాకి ఎందుకు అలౌ చేశారు? ఇది లా, కానీ దాని ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు ఎంపైర్ దగ్గర ఉంటుందా. అంటే మీరు కండిషన్ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. అక్కడ కూడా ట్రిస్టన్ స్టబ్స్కి ఎక్కువ డిలే లేకపోతే దే షుడ్ హావ్ లెట్ హిమ్ చేంజ్ హిస్ గ్లవ్స్. అక్కడ వైడ్కి రివ్యూ నడుస్తూ ఉంటుంది, అప్పుడు అడిగాడు తను మార్చుకుంటాని, వదిలేస్తే ప్రశాంతంగా ఉండేది. అక్కడ ఒప్పుకోకుండా ఇక్కడ హార్దిక్ పాండ్యాకి ఒప్పుకుంటే ఎవరైనా సరే ప్రశ్నిస్తారు. ఇది జరిగి తీరుతుంది. కన్సిస్టెన్సీ ఇస్ కీ, అది జరగట్లేదు ఇక్కడ ఎంపైర్స్ నుంచి.